మనమందరము కూడా అంటూ ఉంటాం ఏంటి, భక్తితో పూజ చేయండి, భక్తితో పూజ చేయండి, భక్తితో ఆరాధన చేయండి అని చెప్పేసి. అసలు భక్తి అంటే ఏంటి? భక్తి అంటే ఏంటి? ఒక్కసారి భక్తి అంటే ఏంటో ఒకసారి మీకు తెలిస్తే నాకు కామెంట్ చేయండి. తెలియకపోతే ఈ యొక్క వీడియో మొత్తము చూడండి. అసలు నిజమైన భక్తి ఎలా ఉండాలనేది అక్క మహాదేవి గారు ఒక చిన్న వచన రూపకంగా మనకి ఇచ్చారు. అది ఏంటి అంటే, ఇందనగలిద ఇడవెರದ ಕುಂಜರ ತನ್ನ ಬಂಧುವನೆನವೆಂತ ನೆನವನಯ್ಯ, ಬಂಧನಕ್ಕೆ ಶುಳುಕಿದಾಗಳಿ ತನ್ನ ಬಂಧುವನೆನವೆಂತ ನೆನವನಯ್ಯ అని. ఇందనగలిద ఇడవెರದ ಕುಂಜರ తన్న బంధువనెనవెంత నెనవనయ్య అంటే, ఒక పెద్ద ఏనుగు గుంపులో నుంచి ఏనుగు పిల్ల తప్పిపోతే, అడవిలో తప్పిపోతే తన యొక్క స్నేహితుల గురించి, తన యొక్క తల్లి గురించి ఎంత తాపత్రయపడుతుందో ఆ తాపత్రయపడటం నిజమైన భక్తి. అదేవిధంగా బంగారు పంజరంలో బంధించిన చిలుక ఎంత తాపత్రయపడుతుందో అదేమన్నా ఆనందిస్తుందా? అరే, నాకు బంగారు పంజరంలో బంధించారని చెప్పేసి ఆ బంగారు పంజరంలో బంధించిన చిలుక ఎంత తాపత్రయపడుతుందో మనము కూడా భగవంతుని పట్ల అంత తాపత్రయపడాలి. నిజమైన భక్తి అది, తాపత్రయపడటం. భగవంతుని పట్ల తాపత్రయపడటమే నిజమైన భక్తి. మనమందరము కూడా భక్తితో దైవారాధన చేసుకుందాం, భక్తితో పూజిద్దాం, భక్తితో ఉందాం. శివానుగ్రహమస్తు.